సింహాద్రిపురం అనే ఊళ్ళో జానకి అనే ఆవిడకి చరణ్, వినయ్ అనే ఇద్దరు కొడుకులున్నారు. ఇద్దరూ చాలా మంచివాళ్లు. వాళ్ళ అమ్మ మాట జవదాటకుండా ఏం చెప్తే అదే చేసేవారు. జానకి ఒకే ఇంటికి చెందిన రోజా, సరోజ అనే ఇద్దరు అమ్మాయిలనిచ్చి చరణ్ మరియు వినయ్లకి వివాహం చేసింది. కానీ ఇద్దరు కోడళ్లు గొప్పింటి వాళ్ళవడంతో జానకమ్మకు మనసులో ఎప్పుడూ భయం వెంటాడుతూ ఉండేది. ఎక్కడ తన కొడుకులు తనని వదిలేసి భార్యల చుట్టూ తిరుగుతారేమోనని. పెళ్లైన 2 నెలలకే సంక్రాంతి పండగొచ్చింది. ఎప్పటిలాగే మన ఊళ్ళో ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీలు మరియు గాలిపటం ఎగరేసే పోటీలు జరుగుతున్నాయి. కానీ ఈ సంవత్సరం మన ఊళ్ళో ప్రత్యేకంగా ఆడవాళ్ల కోసం గాలిపటం ఎగరేసే పోటీలు పెడుతున్నారు. ఇంకా చాలా పోటీలు జరుగుతున్నాయి. ఏం రోజా, సరోజా, మీరిద్దరూ పోటీలో పాల్గొంటారా? ఏంటత్తయ్యా ఈ ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు? పల్లెటూరి వాళ్లలాగా ఏదైనా మంచి ఫ్యాషన్ షో ఉంటే చెప్పండి, ఇద్దరం కలిసి పాల్గొంటాం. ఖచ్చితంగా మనకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది చూడండి. పైగా చెల్లి బ్యూటీషియన్ కోర్స్ కూడా చేసింది. అవునండి అత్తయ్య గారు, అక్క చెప్పేది నిజమే. నేను బాగా మేకప్ చేస్తాను. ఆ ఫ్యాషన్ షో కాంపిటీషన్లో మనమే గెలుస్తాం. బావుందమ్మా, బావుంది. మీకోసం ఈ పండగలలో ముగ్గుల పోటీలు మానేసి ఫ్యాషన్ షో కాంపిటీషన్ పెడతారా? ప్రతి ఇంట్లోని కోడళ్ళు ఈ పోటీలో పాల్గొంటారు. మీరు కూడా పాల్గొనండి. జానకికి ఎదురు సమాధానం చెప్పకుండా ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లిపోతారు. రోజా తన గదిలోకి వెళ్లి ఆలోచించటం మొదలెడుతుంది. నేను ఇంటికి పెద్ద కోడల్ని, అంటే ఈ కాంపిటీషన్లో నేనే గెలవాలి. సరోజ కన్నా మంచి ముగ్గు వెయ్యాలి. అర్జెంటుగా నెట్లో సర్చ్ చేయాలి 2025లో ఫేమస్ అయిన ముగ్గేంటి అని. సరోజ కూడా తన గదిలోకి వెళ్లి కూర్చుని ఆలోచిస్తూ ఉంది. నాకీ ఊళ్ళోనే ఎవ్వరూ అంత పోటీ కాదు, ఒక్క అక్క తప్ప. అవును కదా, అసలైన విషయం మర్చిపోయాను. నాకు మేకప్ చేయడం తెలుసంటే నాకు కొత్తగా క్రియేట్ చేసే ఐడియాస్ ఎక్కువగా వస్తాయి. సో అక్క కన్నా బెటర్గా ఏదైనా నేనే పని చేయగలను. అందుకే ఈసారి ముగ్గుల పోటీలో నేనే గెలుస్తాను. ఇంతలో అక్కడికి సరోజ భర్త వినయ్ వస్తాడు. ఏంటి సరోజ, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏంటి సంగతి? అత్తయ్య గారు ముగ్గుల కాంపిటీషన్లో పాల్గొనమని చెప్పారు. ఈ పోటీలో నేనే గెలవాలనుకుంటున్నా. నాకెందులో అయినా క్రియేటివిటీ కొంచెం తక్కువ కదా, మరియు అక్కకేమో పెద్దగా దీంట్లో అనుభవం కూడా ఉండదు. అందుకే నేనే గెలుస్తానని ఆలోచిస్తున్నా. అలా ఎప్పుడూ అనుకోకు సరోజ. ఎవరు గెలిస్తే ఏంటి? నువ్వు గెలిచినా వదిన గెలిచినా మనింటికేగా పేరొస్తుంది. ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తారు అని గది నుండి బయటకెళ్ళిపోయింది సరోజ. చరణ్, వినయ్, ఒకసారి తొందరగా ఇక్కడికి రండి. ఏంటమ్మా, ఎందుకు ఇంత తొందరగా పిలుస్తున్నావు? మనిద్దరు కోడళ్ళకి ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు తీసుకురండి. మీరు కూడా తీసుకోండి బట్టలు. ఇంకా పనావిడ మంగమ్మకి కూడా కొత్త బట్టలు తీసుకురండి. ఇప్పుడెందుకమ్మా బట్టలు? పెళ్లి మొన్నేగా అయింది. ఇంకా కొన్ని కొత్త బట్టలు వాడనే లేదు. తప్పురా, అలా అనకూడదు. కోడళ్ళిద్దరిది మొదటి పండుగ కదా, ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. కొంచెం మంచివి కొనేసి వాళ్ళిద్దరికీ ఇవ్వండి. సరేనమ్మా అని చరణ్ మరియు వినయ్ బట్టలు కొనడానికి మార్కెట్కి వెళ్ళిపోతారు. అమ్మా, కోడళ్ళు ఇలా రండి. రేపు నేను పండక్కి కావలసిన పూజా సామాన్లు కొనడానికి వెళ్తున్నా. ధనుర్మాసం కాబట్టి మీరు కల్లాపి జల్లి గొబ్బెమ్మలు పెట్టి ముగ్గెయ్యండి. ఇప్పుడెందుకత్తయ్యా ఇవన్నీ? మీరు రోజూ చూడటం లేదా? వాకిట్లో నేను రోజూ కల్లాపి జల్లి ముగ్గు పెట్టి దానిపై గొబ్బెమ్మలు పెడుతున్నాను. మన సాంప్రదాయం ప్రకారం ధనుర్మాసంలో సంక్రాంతి వరకు మనం ఇలాగే చేస్తుంటాం. రోజా చేస్తుందని సరోజ, సరోజ చేస్తుందని రోజా ఎవరూ ఇంట్లో పని చెయ్యరు. జానకి తన పని ముగించుకుని ఇంటికి చేరుకుంది. చూసేటప్పటికి ఎవరూ ఏ పని చెయ్యరు. ఇంట్లో అన్ని పనులు అలాగే ఉంటాయి. ఏంటమ్మా, మీ ఇద్దరికి పనప్పజెప్పానుగా, చేయలేదెందుకు? నేను సరోజ కల్లాపి చల్లితే ముగ్గేద్దామనుకున్నా, కానీ తను చల్లలేదు. తను చేయకపోతే నేనెందుకు చేస్తాను? ఈ తర్వాత బాధ్యతలు తీసుకోవాల్సింది అక్కే కదా. మీ తర్వాత చేయాల్సింది అక్క, అందుకే తను చేస్తుందని నేనేం చేయలేదు. ఇంతలో అక్కడికి చరణ్ మరియు వినయ్ చేరుకుంటారు. అమ్మా, అందరికీ బట్టలు తీసుకొచ్చాం. మీ బట్టలు చూడండి ఎలా ఉన్నాయో. అబ్బా, మంచి బట్టలు తీసుకొచ్చారా? నా చీరైతే చాలా బాగుంది. నాకు చాలా నచ్చిందిరా. కోడర్ల చీరలు కూడా చాలా బాగున్నాయి. మీకు పండగ షాపింగ్ చేయడం కూడా వచ్చేసింది రోయ్. రోజా మరియు సరోజ వచ్చి తమ చీరలు చూస్తారు. ఏంటి, నేను పండగ రోజులో ఈ చీర కట్టుకోవాలా? నాకస్సలు నచ్చలేదు.
షాపింగ్ మాల్ నుండి మోడ్రన్ డ్రెస్ తీసుకోవాల్సింది కదా. నేనైతే ఈ చీరలు కట్టమన్నా కట్టను. ఆయన తెచ్చిన చీరలు ఏమైనా మంచివి తెచ్చారా? చాలా చీప్ చీరలు పట్టుకొచ్చారు. ఒకసారి నా పెళ్లి చీరలు చూడండి ఎంత బాగుంటాయో. అది కాదు రోజా, మొన్ననే పెళ్లిలో చాలా ఖర్చయింది. పెళ్లి చీరలన్నీ బరువుగా ఉంటాయి. అందుకే సింపుల్గా ఉండే చీరలు పట్టుకొచ్చాం. ఒకసారి డిజైన్ అండ్ క్వాలిటీ చూడు ఎంత బాగున్నాయో. డిజైన్ క్వాలిటీ కోసం నాకు చెప్తున్నారా? ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ చేసిన దాన్ని. ఇప్పుడు మాకు అవన్నీ తెలీదు. అర్జెంటుగా ఈ బట్టలు మార్చేసి మోడర్న్గా ఉండే డ్రెస్సెస్ తీసుకుని రండి. మేం కూడా మీతో పాటు వస్తాం సెలక్షన్ కోసం అని చెప్పి చీరలు తీసుకెళ్లి మార్చుకుంటారు. వాళ్ళకి నచ్చిన మోడ్రన్ డ్రెస్సులు తీసుకొస్తారు. జానకి కూడా వాళ్ళకి నచ్చినవే తీసివ్వమని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళది మొదటి పండుగ కాబట్టి. ఇంతలో ముగ్గుల పోటీ రోజు అవడంతో, నేను నా ఫ్యాషన్కి తగ్గట్టు ఈరోజు బాగా రెడీ అవుతాను, ఇంకా మంచి ముగ్గు వేస్తాను. ఈరోజు చూడు నేనెంత అందంగా తయారై వెళ్తానో, అక్కడ ముగ్గులేయడానికి వచ్చిన వాళ్ళందరూ నన్నే చూస్తుంటారు అని ఇద్దరు డ్రెస్సులు వేసుకుని తయారవుతారు. మీరిటువంటి డ్రెస్సులు వేసుకుని పోటీకెళ్తే అక్కడ ముగ్గులు వేయడానికి చాలా ఇబ్బంది పడతారు. అక్కడికొచ్చిన వాళ్ళంతా చీరలు లంగా ఓనీలు కట్టుకొస్తారు. ఎందుకంటే కూర్చుని ముగ్గేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. అలా జానకి చెప్పినా ఆమె మాటలు పట్టించుకోకుండా రోజా సరోజా ముగ్గుల పోటీ దగ్గరికి చేరుకుంటారు. అక్కడందరూ ట్రెడిషనల్ డ్రెస్లో రెడీ అయ్యి వస్తారు. చూసావా, పండగల్లో అందరూ ట్రెడిషనల్ డ్రెస్సులు చీరలు కట్టుకుని తయారై వచ్చారు. అందుకే నీకు చాలా బాగుంటుందని ఒక చీర తీసుకొచ్చాను. నా చీర పక్కన పెట్టేసి మోడ్రన్ డ్రెస్ వేసుకున్నావు. ఆపండి, మేము పల్లెటూరి వాళ్ళం కాదు, వీళ్ళలాగా గంగిరెద్దుల్లాగా మేం తయారవ్వలేం. చరణ్ మరేం మాట్లాడకుండా తన ఇష్టానికి వదిలేశాడు. నీకు నచ్చిన కలర్లో చీర పట్టుకొచ్చాను. చీర కట్టుకోవాల్సిందే. ముగ్గేయడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. నేను మంచి కాస్ట్లీ బ్రాండెడ్ మేకప్ వేసుకుని వచ్చాను. అలాంటి మేకప్కి చీర కట్టుకోమంటావా? అయినా నాకు ఇలాంటి మోడ్రన్ డ్రెస్లే బాగుంటాయి, చీరలు కాదు. వీళ్ళిద్దరూ ముగ్గేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మోడ్రన్ డ్రెస్సులో ముగ్గు వేయడానికి చాలా ఇబ్బంది పడతారు. అక్కడున్న వాళ్ళంతా చూసి నవ్వడంతో రోజా సరోజులకు కోపం వచ్చి ఇంటికి తిరిగి వచ్చేస్తారు. నేను చెప్పాను కదా అమ్మాయిలు, మీరు డ్రెస్లో ముగ్గు వేయడానికి చాలా ఇబ్బంది పడతారని. అలాగే జరిగింది కదా. ఇంతలో అక్కడికి రోజా సరోజా వాళ్ల నాన్నగారు అల్లుళ్లను పండక్కి పిలవడానికి వాళ్ళింటికి చేరుకుంటారు. అమ్మాయిలు బాగున్నారా? ఏంటమ్మా మొహాలన్నీ వాడిపోయాయి, ఏం జరిగింది? మేము మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని ముగ్గుల పోటీకెళ్ళాం. ఈ డ్రెస్లో ముగ్గేయడానికి ఇబ్బంది పడితే అక్కడున్న వాళ్ళంతా బాగా నవ్వారు. మాకు కోపం వచ్చి ఇంటికొచ్చేసాం. మీరు పట్నంలో చదువుకునేటప్పుడు నేను మీకు చాలాసార్లు పండగలకి ఇంటికి రమ్మని చెప్పాను. కానీ మీరు వినకుండా అక్కడే ఉండేవారు. మన సంప్రదాయాలు, మన కట్టుబాట్లు ఏవీ తెలియకుండా పెరిగారు. మీకు హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇంటికొస్తే నేను చెప్పడానికి ప్రయత్నిస్తే నా మాట వినకుండా కోపం వచ్చి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయేవారు. ఇదే మీకు నేను చెప్పాలనుకునేది. అన్ని పండుగల్లో సంక్రాంతి పండుగ చాలా బాగా జరుపుకుంటాం. ఇలా చెప్పడంతో రోజా సరోజలకు సంక్రాంతి పండుగ కోసం కొన్ని విషయాలు తెలుస్తాయి. రోజా సరోజా మోడ్రన్ డ్రెస్సుల కోసం తిరిగిచ్చిన చీరలు చరణ్ మరియు వినయ్ తీసుకొస్తారు. అవి కట్టుకుని ముగ్గేయడానికి బయలుదేరతారు. ఇంతలో వాళ్ళ ఇంటి దగ్గర హరిదాస్ వచ్చాడు. అమ్మాయి రోజా, సరోజా వెళ్ళి హరిదాసుకి బియ్యం మరియు బట్టలు ఇవ్వండి. వచ్చిన గంగిరెద్దుని నమస్కారం చేసుకోండి. ఇక వాళ్ళు సరే అని చెప్పి వెళ్లి బట్టలు మరియు బియ్యం ఇచ్చిన తర్వాత హరిదాసు తన పాటలో సంక్రాంతి యొక్క మహిమను చెప్తాడు. అన్ని విన్న సరోజా రోజాలకు సంక్రాంతి యొక్క మహిమ అర్థమై ముగ్గుల పోటీకి చేరుకొని మళ్లీ ముగ్గేస్తారు. వీళ్లు ముందు నుండే మంచి మంచి ముగ్గులు ఎలా వేయాలో నిర్ణయించుకొనున్నారు. అందుకే రోజా వేసిన ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ మరియు సరోజ వేసిన ముగ్గుకి సెకండ్ ప్రైజ్ వస్తుంది. అందరూ కలిసి చక్కగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. సూర్యానగర్ కాలనీలో ఒక చోట ఆనందం తన కొడుకు ఆకాష్ పంక్చర్ షాప్ ని నడిపించుకుంటూ ఉంటారు. 24 గంటలు అందులో ఉంటామనే బోర్డు పెట్టుకుని ఎప్పుడు చూడు షాప్ తెరిచే ఉంచుతారు. ఓ రోజున తండ్రి ఆనందం షాప్లో పడుకుంటే మరొక రోజున కొడుకు ఆకాష్ పడుకుంటాడు. అలా ఆ తండ్రి కొడుకులు రాత్రి పగలు కష్టపడుతూ డబ్బు సంపాదిస్తూ వాటిని తీసుకెళ్లి అత్తకోడళ్లైన రాధమ్మ మీనా చేతులకిస్తారు. ఆ డబ్బులతో అత్తకోడళ్లు ఇంటికి సరిపడా సరుకులు కూరగాయలు తీసుకొచ్చి రుచికరమైన వంటలు చేసి తమ భర్తల్ని సంతోషపెడుతుంటారు. అత్తయ్య, నేనీరోజు స్పైసీగా ఉండే ఆలూ టిక్కీ చేద్దామనుకుంటున్నాను.
చెయ్యి కోడలా, నేనొద్దని చెప్పట్లేదు కదా. నాకు కూడా చాలా రోజుల నుండి ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది. గత 10 రోజులుగా ఆకుకూరలు కూరగాయలు తిని బోర్ కొడుతుంది. నాలుక కూడా కొంత రుచి కోరుకుంటుంది. స్పైసీ ఆలూ టిక్కీ చెయ్యాలనుకుంటున్నావు అంతేనా? అవునత్తయ్యా, నేను మార్కెట్కి వెళ్ళి కావలసిన ఆలుగడ్డలు మసాలాలు తీసుకొస్తాను. ఇంతలో మీరు రైస్ పెట్టండి. కోడలా, నీకెలాగూ 2 చేతులున్నాయి. మన ఇంట్లోని గ్యాస్కి 2 పొయ్యిలున్నాయి. నువ్వు తలచుకుంటే 2 చేతులతో 2 పొయ్యిల మీద వంటలు చెయ్యగలవు. ఓహో అత్తయ్యా, తమరు పొగడ్తలు మొదలెట్టారంటే నేను అర్థం చేసుకోగలను. ఏ పని చెయ్యొద్దులేండి. నేను మార్కెట్ నుండి ఆలుగడ్డలు తీసుకొచ్చిన తరువాత 2 నేనే చేస్తాను. అప్పుడు మావయ్య వాళ్ళకి లంచ్ బాక్స్ నేనే ఇచ్చేసొస్తాను. కోడలంటే నీలా ఉండాలి మీనా అని రాధమ్మ చెప్పడంతో మీనా సంచి తీసుకుని మార్కెట్కెళ్ళింది. ఆలుగడ్డలు కావలసిన మసాలాలు తీసుకుని 10 నిమిషాల్లో ఇంటికొచ్చింది. రాధమ్మ చూసి, చూసావా కోడలా, నువ్విలా వెళ్ళి అలా కావలసిన వాటిని తీసుకొచ్చేశావు. నాకు రావడం వీలవుతుందా చెప్పు? మనం అనుకుంటే అవుతుందత్తయ్యా, కానీ తమరనుకోరు కదా. దారిలో కనబడి పలకరించే ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వాళ్ల మంచి చెడు తెలుసుకుంటూ కష్టాలు చెప్తే కన్నీళ్లు పెట్టుకుంటారు. జోక్ వేస్తే నవ్వుతారు. డబ్బులడిగితే ఎంతుంటే అందిస్తారు. ఇదేంటత్తయ్యా అంటే మానవ సేవ అంటారు. అందుకే మిమ్మల్ని పంపించకుండా నేను వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నాను. సర్లే కోడలా, లంచ్ టైం అవుతుంది. వెళ్ళి స్పైసీ ఆలూ టిక్కీ చెయ్యి. కడుపు నిండా తిని తండ్రి కొడుకులకు తీసుకెళ్లి ఇచ్చేసేయి. 10 నిమిషాల్లో రెడీ చేస్తానత్తయ్యా అని మీనా కిచెన్లోకి వెళ్లి స్పైసీ ఆలూ టిక్కీ చేయటం మొదలెట్టింది. పంచర్ షాప్ దగ్గర వర్క్ లేకపోవడంతో తండ్రి కొడుకులు ఆనందం, ఆకాష్ ఖాళీగా కూర్చుని ఉంటారు. అప్పుడు కొడుకు ఆకాష్, నాన్న, నేను చెప్పమని చెప్పిన విషయం అమ్మతో మీనాతో చెప్పవా? లేదు బాబు, చెప్పలేకపోతున్నాను. ఇన్నాళ్లుగా ఎంత కష్టమొచ్చినా నేనెప్పుడూ మీ అమ్మని పనికి పంపలేదు. నేనే నా తోచిన కష్టం చేసుకుంటూ వచ్చిన డబ్బులు తీసుకెళ్లి మీ అమ్మకిచ్చేవాణ్ణి. అన్నీ తనే చూసుకునేది. కానీ నాన్న, పరిస్థితులు అప్పటిలాగా లేవు కదా. నువ్వు చెప్పేది కూడా నిజమే బాబు, కానీ నేను కాదనట్లేదు. కానీ ఇప్పుడు నేను మీ అమ్మతో, రాధా, నువ్వు కోడలు కలిసి ఏదైనా పనికెళ్ళండి, రేపు మనవడో మనవరాలో పుడితే ఖర్చుకి డబ్బు కావాలి కదా అని చెప్పలేకపోతున్నాను. అన్నీ తెలిసిన నువ్వే అలా అంటే ఎలా నాన్నా? బాబు ఆకాష్, నువ్వే నెమ్మదిగా మీనాతో చెప్పు. కోడలు అర్థం చేసుకుంటుంది. ఏమో నాన్న, అర్థం చేసుకోవడం పక్కన పెడితే భార్యకి 2 పూటలా అన్నం పెట్టలేని వాడివి పెళ్ళెందుకు చేసుకున్నావని నిలదీస్తే ఏమని సమాధానం చెప్పాలి? కోడలు అంత మాట అంటుందని నేను అనుకోవట్లేదు బాబు. చెప్పలేం కదా నాన్న. మీనా మాటంటే ఇక నుండి నేను మీనా కళ్ళలో కళ్ళు పెట్టి చూడగలనా? వామ్మో, నా వల్ల కాదు. అందుకే బాబు, దేవుడు మనకు ఈ పంచర్ షాప్ దారి చూపించాడు. దీన్నే నమ్ముకొని నిన్ను సాదుకున్నాను. ఈ పంచర్ షాపే మనకు 2 పూటలా అప్పుడు నాకు అన్నం పెట్టింది, ఇప్పుడు నీకు అన్నం పెడుతుంది, రేపు నా మనవడికి పెడుతుంది. దిగులు పడకు, అంతా మంచి జరుగుతుంది అని తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ ఉండగా ఒక వ్యక్తి పంచర్ వేయమని వచ్చాడు. ఇద్దరూ ఆ పని చేస్తుంటారు. కిచెన్లో కోడలు మీనా స్పైసీ ఆలూ టిక్కీ చేసి లంచ్ బాక్స్లు కట్టింది. అత్తయ్యా, అత్తయ్యా అని తన అత్త రాధమ్మని పిలిచింది. రాధమ్మ కిచెన్లోకొచ్చింది. గుమగుమలాడే స్పైసీ ఆలూ టిక్కీ వాసన ఒక్కసారిగా ముక్కుకి తగలడంతో మురిసిపోతూ, వారే వా కోడలా, స్పైసీ ఆలూ టిక్కీ వాసన ఆదిరింది కదా. మీరిప్పుడు తింటారా, తర్వాత తింటారా? తర్వాతెందుకు కోడలా, ఇప్పుడు తినేస్తాను. నాకు పెట్టివ్వు, నువ్వు కూడా తిను. నేను మావయ్య వాళ్ళకి లంచ్ ఇచ్చేసొస్తానత్తయ్యా, తర్వాత తింటాను. నేనిక్కడ తినుకుంటూ కూర్చుంటే లేట్ అవుతుంది. ఆయన అరిచినా అరుస్తారు. అసలే 2-3 రోజుల నుండి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు, చెప్పలేకపోతున్నారు. ఏం జరిగిందని అడిగితే ఏమీ లేదని పడుకుంటున్నారు. అవును కోడలా, మీ మావయ్య కూడా అంతే. నాతో ఏదో చెప్పాలని చూస్తున్నాడు, కానీ చెప్పలేకపోతున్నాడు. నేనెంత అడిగినా చెప్పట్లేదు. నువ్వే ఎలాగైనా తండ్రి కొడుకులు ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలి.
మావయ్య మీతో, ఆయన నాతో చెప్పలేకపోతున్నారంటే మనం వాళ్ళని సరిగా అర్థం చేసుకోవట్లేదని ఫీల్ అవుతున్నారేమో అత్తయ్య. అర్థం చేసుకునే కదా కోడలా వాళ్ళు తీసుకొచ్చినంతలో సంసారం నెట్టుకొస్తున్నాం. ఒకవేళ పంచర్ షాప్లో ఆయన ఒక్కడే ఉంటే అడుగుతానులేండి అత్తయ్య. సరే కోడలా, నువ్వు వెళ్ళి లంచ్ ఇచ్చేసిరా. వచ్చాక ఇద్దరం కలిసి తిందాం. ఆ కోడలా, మనం మాట్లాడుకున్నది కూడా కొడుకుతో చెప్పు. ఒప్పుకుంటారనే నేను అనుకుంటున్నా. సరే అత్తయ్య, చెప్తాను. మీరు తినేసేయండి అత్తయ్య. ఒకవేళ ఆయన షాప్లో ఒంటరిగా ఉంటే మాట్లాడి రావడానికి ఆలస్యం అవుతుంది. అందుకని మీరు తినేసేయండి. సరే కోడలా, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పగానే మీనా లంచ్ బాక్స్ పట్టుకుని ఇంట్లో నుండి బయలుదేరింది. రాధమ్మ స్పైసీ ఆలూ టిక్కీ పెట్టుకుని చకచకా తినేస్తూ ఉంది. మీనా లంచ్ బాక్స్ తీసుకుని పంచర్ షాప్కొచ్చింది. అప్పుడు షాప్లో తన భర్త ఆకాష్ ఒక్కడే ఉన్నాడు. ఏవండి, లంచ్ తీసుకొచ్చాను. మావయ్య ఎక్కడున్నారు? మీనా, అక్కడ పెట్టేసెళ్ళు. నాన్న రోడ్డవతల పక్క కారు పంచర్ వేయడానికి వెళ్లారు. 10 నిమిషాల తర్వాత వస్తాడు. నేను నాన్న కలిసి తింటాం. నువ్వు వెళ్ళు. నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పు మీనా. కొన్ని రోజుల నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను. నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, ప్రేమగా ఉండట్లేదు. షాప్ నుండి వస్తున్నారు, తినేసి పడుకుంటున్నారు. అంతేకాకుండా ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏంటో చెప్పండి. ఇప్పుడిక్కడ మావయ్య, అత్తయ్య ఎవ్వరూ లేరు. మనమే ఉన్నాం. ఇప్పుడు చెప్పండి. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటే బావుంటుంది కదా. అవునండి, ఇప్పుడు కాదనెవరన్నారు? నేనంటున్నాను మీనా. ఇంట్లో మీ అత్తాకోడళ్ళు పనులన్నీ అయ్యాక చుట్టుపక్కల కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడమే కదా. అవునండి, కానీ గత వారం రోజుల నుండి అలా చేయటం మాకిష్టం లేదు. అందుకే నేను అత్తయ్య ఒక నిర్ణయానికొచ్చాం. ఏంటి మీనా, పగలంతా మీరిద్దరూ పంచర్ వేస్తే రాత్రంతా మేము పంచర్ వెయ్యాలా? సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు ఈ కితకితలే వద్దని చెప్పేది. అయితే సారీ మీనా, చెప్పు. మీరన్నదే నేను అత్తయ్య మాట్లాడుకున్నాం. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అని మీనా చెప్పగానే ఆకాష్ ముఖం సంతోషంగా వెలిగింది. అత్తకోడళ్ళు కలిసి ఏదైనా పనికెళ్దామని నిర్ణయించుకున్నారా మీనా? పనికి వెళ్దామని కాదండి, స్పైసీ ఆలూ టిక్కీ చేసి అమ్ముదామనుకుంటున్నాం అని మీనా చెప్పగానే ఎగిరి గంతేయాలనిపించింది ఆకాష్కి. అయ్యో మీనా, నేను నాన్న చెప్పాలనుకున్నది కూడా ఇదే. అత్తకోడళ్ళు ఏదైనా పని చేస్తే బావుంటుందని. కానీ ఇద్దరూ స్పైసీ ఆలూ టిక్కీ చేసి అమ్ముతామని అనుకున్నారు కదా. చాలా సంతోషం. అలాగే చేసమ్మండి. కావాలంటే నేను నాన్న సాయం చేస్తాం. మనకందులో డబ్బు బాగా వస్తుందంటే అందరం కలిసి అదే పని చేసుకుందాం. ఏంటి, మీరు మావయ్య మాతో చెప్పాలనుకున్నది కూడా ఇదేనా? అవును మీనా, ఇదే చెప్పాలనుకున్నాం, కానీ చెప్పలేకపోయాను. అదే ఎందుకు చెప్పలేకపోయారు? అంటే మా అత్త కోడళ్ళం అర్థం చేసుకోలేమని మీకు మీరే అనుకుంటే ఎలా చెప్పండి? ఇప్పుడు ఆ విషయం వదిలేయ్ మీనా. అత్తాకోడళ్ళు అర్థం చేసుకొని మంచి నిర్ణయం తీసుకున్నారు. వెళ్ళి ఆ పనిలో ఉండండి. ముందుగా ఈ స్పైసీ ఆలూ టిక్కీ తిని చెప్పండి ఎలా ఉందో. ఓహో మీనా, లంచ్కి కూడా స్పైసీ ఆలూ టిక్కీ చేసి తీసుకొచ్చావా? తింటాను. నాన్నొచ్చిన తర్వాత ఇద్దరం కలిసి తింటాం. నువ్వు ఇంటికెళ్ళి కావలసినవి రాసి పెట్టుకోండి. ఎక్కడ పెడతారో చోటు చూసుకోండి. ముఖ్యంగా జనాలు తిరిగే చోట పెట్టండి మీనా. సరేనండి, వచ్చాక మావయ్యకి చెప్పండి. నేను వెళ్తున్నాను. సరే మీనా, చెప్తాను అని ఆకాష్ చెప్పగానే మీనా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆకాష్ లంచ్ బాక్సుల్లో ఉన్న స్పైసీ ఆలూ టిక్కీ చూస్తుండగా తండ్రి ఆనందం వచ్చాడు. జరిగింది మొత్తం చెప్పాడు. ఇద్దరూ సంతోషిస్తూ మీనా చేసిన స్పైసీ ఆలూ టిక్కీ తిన్నారు. 2 రోజుల తరువాత అత్తాకోడళ్లు కలిసి రోడ్డు మీద జనాలెక్కువగా తిరిగే చోట స్పైసీ ఆలూ టిక్కీ చేసి అమ్మటం మొదలెట్టారు. 2-3 రోజుల రాబడి ఇబ్బంది పెట్టినా రోజులు గడుస్తున్న కొద్దీ తింటున్న వాళ్లు పెరుగుతూ ఉండడంతో డబ్బు అధికంగా రావటం మొదలైంది. దాంతో అందరూ సంతోషంగా ఉంటారు.